నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి కాంబినేషన్ రెసిపీ చూపిస్తానండి. అదే గోంగూర కోడిగుడ్డు కర్రీ. గోంగూరలో ఏం వేస్ట్ చేసినా చాలా బాగుంటుందండి. ఎండు చేపలు, నెత్తళ్ళు, ఎండు రొయ్యలు, అలాగే పన్నీర్, సోయా చంక్స్ ఏదేసినా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు కోడిగుడ్డు కాంబినేషన్ లో చేస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఇంట్లో అందరికి చాలా నచ్చింది. ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ గోంగూర కోడిగుడ్డు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ సైజున్న 5 గోంగూర కట్టల్ని నేను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ వడిలిపోయేదాకా ఇలా జల్లెల్లో వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత మూకుల్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ గోంగూర అంతా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, నేను ముందుగానే ఇలా గోంగూరను వేయించుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను. గోంగూర వేగడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే టైం పడుతుందండి. ఇలా రెడీ చేసుకున్న గోంగూరని పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఒక 3 కోడిగుడ్లను ఉడికించి పెట్టుకున్నాను. వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ నూనెలో వేసుకొని కోడిగుడ్లని ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. కోడిగుడ్లు మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న కోడిగుడ్లు అన్నిటిని కూడా తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిరపట్లాడనివ్వండి. ఆవాలు జీలకర్ర వేగిపోగానే ఒక మీడియం సైజున ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని దగ్గరే ఉండి వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలకి ఇలా ఉల్లిపాయలు కొంచెం రంగు మారి వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని వీటిలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి వీటిలోని పచ్చివాసన అంతా పోగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు ఉన్న టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ప్యూరీ అయినా చేసుకొని వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి టమాటాని పూర్తిగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన టమాటాల్లోకి మనం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని ఒక 2-3 నిమిషాలు ఈ నూనెలో మంచిగా వేపుకోవాలి. మనం ముందుగానే నూనెలో వేయించాం కాబట్టి ఒక 2 నిమిషాలు వేపితే సరిపోతుంది. గోంగూరని ఇలా నూనెలో మంచిగా వేయించడం వలన ఈ కర్రీ 2-3 రోజులైనా కూడా బయట పెట్టినా అస్సలు పాడవదు. ఆయిల్ ఇలా సపరేట్ అవగానే ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు వీటన్నిటిని వేపుకోవాలి. ఇది ఇలా వేగిపోగానే ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం కరెక్ట్ గా సరిపోయిందండి. ఉప్పు తగ్గింది, అందుకే ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి దీంట్లోకి ఒక 1/2 కప్ నీళ్లు వేసుకొని కలిపేసుకోండి. మీ గ్రేవీ ఎంత చిక్కగా ఉండాలో చూసుకొని నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఈ కూరని ఉడకనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, గ్రేవీ అంతా ఇలా చిక్కబడి మన గోంగూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు వేడి వేడి అన్నంతో ఎంజాయ్ చేయొచ్చు. 2-3 రోజులు బయట పెట్టినా కూడా ఈ కర్రీ అస్సలు పాడవదండి. ఇంకా చివర్లో మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసుకుని ఈ గోంగూర కోడిగుడ్డు కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ కర్రీ 2-3 రోజుల తర్వాత ఇంకా మిగిలిపోయింది అనుకోండి, ఈ గ్రేవీలోకి సోయా చంక్స్ వేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ వేసుకొని కూడా మీరు ఈ కర్రీని ఎంజాయ్ చేయొచ్చు. గోంగూరలో ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే జీరా రైస్, బగారా రైస్ కాంబినేషన్ తో కూడా ఈ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది. ఈ గోంగూర కోడిగుడ్డు కర్రీ రెసిపీని ఈ వీకెండ్ కి మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.